హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం టీజీ టెట్ ప్రీవియస్ పేపర్ 1 2024 తెలుగుకు సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే కింది పద్యాన్ని చదివి 1 నుండి 5 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి. తనమది కపటము కలిగిన తన వలనే కపటముండు దగజీవులకున్ తనమది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమ. ఈ పోయంకి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ఈ పద్యంలో ధర అను పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 వెల, ఆప్షన్ 2 భూమి, ఆప్షన్ 3 దారుణం, ఆప్షన్ 4 హిరణ్యం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 భూమి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యంలోని మకుటం ఏమిటి? ఆప్షన్ 1 వేమ, ఆప్షన్ 2 ధరలో వేమ, ఆప్షన్ 3 కపటి లేడు ధరలో వేమ, ఆప్షన్ 4 తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 వేమ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యంలో కపటము అనగా ఆప్షన్ 1 మోహము, నవత, ఆప్షన్ 2 మోక్షము, నవల, ఆప్షన్ 3 మోసం, నటన, ఆప్షన్ 4 మోదం, జీవం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 మోసం, నటన. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యాన్ని రాసినది ఎవరు? ఆప్షన్ 1 వేమన, ఆప్షన్ 2 బద్దెన, ఆప్షన్ 3 దాశరథి, ఆప్షన్ 4 శేషప్ప. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 వేమన. నెక్స్ట్ క్వశ్చన్, జీవులు అనగా ఆప్షన్ 1 మానవులు, ఆప్షన్ 2 నక్కలు, ఆప్షన్ 3 దొంగలు, ఆప్షన్ 4 మోసగాళ్ళు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 మానవులు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అధ్యక్షునిగా పనిచేసిన వారు? ఆప్షన్ 1 అబ్దుల్ కలాం, ఆప్షన్ 2 చెరబండ రాజు, ఆప్షన్ 3 దేవులపల్లి రామానుజరావు, ఆప్షన్ 4 అచ్చి వెంకటాచార్యులు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 దేవులపల్లి రామానుజరావు. నెక్స్ట్ క్వశ్చన్, దేశీ సాంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి? ఆప్షన్ 1 పాల్కుర్తి సోమనాథుడు, ఆప్షన్ 2 నన్నయ, ఆప్షన్ 3 తిక్కన, ఆప్షన్ 4 ఎర్రన. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 పాల్కుర్తి సోమనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇలుక విందు గేయ కథను రాసినది ఎవరు? ఆప్షన్ 1 వేముగంటి, ఆప్షన్ 2 దాశరథి కృష్ణమాచార్యులు, ఆప్షన్ 3 సిరిసి నగల్, ఆప్షన్ 4 దాశరథి రంగాచార్యులు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, వనమామలై రాసిన రైతు బిడ్డ అనునది? ఆప్షన్ 1 ఖండకావ్యము, ఆప్షన్ 2 బుర్రకథల సంపుటి, ఆప్షన్ 3 హరికథల సంపుటి, ఆప్షన్ 4 ప్రబంధము. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 బుర్రకథల సంపుటి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసూనం అను పదానికి అర్థం? ఆప్షన్ 1 పువ్వు, ఆప్షన్ 2 నవ్వు, ఆప్షన్ 3 కళ, ఆప్షన్ 4 దయ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 పువ్వు. నెక్స్ట్ క్వశ్చన్, పద్మాకరం అనగా? ఆప్షన్ 1 చేయి, ఆప్షన్ 2 కొలను, ఆప్షన్ 3 ఆకాశం, ఆప్షన్ 4 మేఘం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 కొలను. నెక్స్ట్ క్వశ్చన్, మిరం అనగా? ఆప్షన్ 1 మిన్ను, ఆప్షన్ 2 మినుము, ఆప్షన్ 3 కారం, ఆప్షన్ 4 కాయం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని
కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 కారం. నెక్స్ట్ క్వశ్చన్, సింధువు అను పదానికి అర్థము ఆప్షన్ 1 వరద, ఆప్షన్ 2 నది, ఆప్షన్ 3 సముద్రం, ఆప్షన్ 4 ఆకాశం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్, పసరం అను పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి ఆప్షన్ 1 పంకం, ఆప్షన్ 2 పందెం, ఆప్షన్ 3 పంట, ఆప్షన్ 4 పశువు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పశువు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్ప్రేక్షక అలంకారంలో ఇది ఉంటుంది ఆప్షన్ 1 ఊహ, ఆప్షన్ 2 వర్ణన, ఆప్షన్ 3 పోలిక, ఆప్షన్ 4 భేదం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఊహ. నెక్స్ట్ క్వశ్చన్, ద్విగు సమాసం కానిది ఆప్షన్ 1 నవరసాలు, ఆప్షన్ 2 ముక్కంటి, ఆప్షన్ 3 దశ దిశలు, ఆప్షన్ 4 షట్చక్రవర్తులు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ముక్కంటి. నెక్స్ట్ క్వశ్చన్, సంధి జరగడం సంధి జరగకపోవడాన్ని ఇలా అంటారు ఆప్షన్ 1 వైకల్పికం, ఆప్షన్ 2 నిషేధం, ఆప్షన్ 3 నిత్యం, ఆప్షన్ 4 అన్యకార్యం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 వైకల్పికం. నెక్స్ట్ క్వశ్చన్, అనుసంధానంగా పదాలను గుర్తించండి ఆప్షన్ 1 కావున, కానీ, మరియు, అందువలన, ఆప్షన్ 2 ఎందుకు, ఏమిటి, ఎలా, ఆప్షన్ 3 చిన్న, పెద్ద, గొప్ప, ఆప్షన్ 4 ఆహా, ఓహో, అబ్బా. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 కావున, కానీ, మరియు, అందువల్ల. నెక్స్ట్ క్వశ్చన్, రసజ్ఞ అను పదానికి గణ విభజన చేస్తే ఇలా ఉంటుంది ఆప్షన్ 1 లఘువు లఘువు లఘువు, ఆప్షన్ 2 లఘువు లఘువు గురువు, ఆప్షన్ 3 లఘువు గురువు లఘువు, ఆప్షన్ 4 గురువు గురువు గురువు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 లఘువు గురువు లఘువు. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్యాత్మకంగా ఉండి సరిగ్గా త్వరగా దిద్ది మార్కులు కేటాయించగలిగే ప్రశ్నలు ఆప్షన్ 1 బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఆప్షన్ 2 వ్యాసరూప ప్రశ్నలు, ఆప్షన్ 3 లఘు సమాధాన ప్రశ్నలు, ఆప్షన్ 4 పూర్ణ ప్రశ్నలు. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 బహుళైచ్ఛిక ప్రశ్నలు. నెక్స్ట్ క్వశ్చన్, చ అనే ధ్వని ఆప్షన్ 1 మహాప్రాణం, నాదాత్మకం, మూర్ధన్యం, ఆప్షన్ 2 అల్పప్రాణం, నాదాత్మకం, దంత్యం, ఆప్షన్ 3 మహాప్రాణం, శ్వాసాత్మకం, తాళవ్యం, ఆప్షన్ 4 అల్పప్రాణం, శ్వాసాత్మకం, కంఠ్యం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 మహాప్రాణం, శ్వాసాత్మకం, తాళవ్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఉక్త లేఖనము నిర్వహించినప్పుడు ఉపాధ్యాయుడు గమనించవలసిన విషయాలలో ఇది సరికాదు ఆప్షన్ 1 ఉపాధ్యాయుడు చెప్పిన మాటలను పూర్తిగా విన్న తర్వాతే రాయమని నిర్దేశించాలి, ఆప్షన్ 2 విరామ చిహ్నాలను విద్యార్థులకు తెలపవచ్చు, ఆప్షన్ 3 ఉపాధ్యాయుడు సామాన్య వేగంతో చెప్పాలి, ఆప్షన్ 4 ఎక్కువ మంది విద్యార్థులు చేసిన దోషాలను సవరించి నల్లబల్లపై రాసి చూపించవచ్చు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 విరామ చిహ్నాలు విద్యార్థులకు తెలపవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గౌణవాచకం, పూర్ణవాచకం, విస్తారణ పఠనవాచకం అనే పేర్లతో పిలువబడేది ఆప్షన్ 1 ప్రధానవాచకం, ఆప్షన్ 2 కృషి పుస్తకం, ఆప్షన్ 3 అధ్యాపక దర్శని, ఆప్షన్ 4 ఉపవాచకం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఉపవాచకం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు తమ ఉచ్చారణ దోషాలను స్వయంగా సవరించుకొని దక్షిణ పొందుటకు తమదైన వేగంతో అభ్యసించుటకు తోటి విద్యార్థులకు
ఆటంకం లేకుండా విద్యార్థులు భాషాభివృద్ధికి తోడ్పడేది? ఆప్షన్ 1 స్వతంత్ర సంఘం, ఆప్షన్ 2 పాఠశాల గ్రంథాలయం, ఆప్షన్ 3 భాషా ప్రయోగశాల, ఆప్షన్ 4 విద్యా విహారయాత్ర. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 భాషా ప్రయోగశాల. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి యొక్క విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్య స్థితి, వంశపారంపర్య విలువలు, పాఠశాలలోని విద్యార్థి పూర్వస్థితి, విద్యార్థికి గల వినోదాలు, వృత్తి సంబంధమైన అభిరుచులు మొదలైన వాటితో కూడిన పత్రం. ఆప్షన్ 1 ప్రగతి పత్రం, ఆప్షన్ 2 క్యుములేటివ్ రికార్డ్, ఆప్షన్ 3 అభిప్రాయావళి, ఆప్షన్ 4 పరిశీలనా పత్రం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 క్యుములేటివ్ రికార్డ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do subscribe to our channel and like this video.